నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సో గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. సో మొత్తానికి ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 days వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 days ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, ఏదైనా తప జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, ఈ డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. దాంట్లోనూ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసం కన్యా రాశి వారికి చూడబోతే కనుక పోయినటువంటి మాసాలు తీసుకోవాలి. గత 5-6 మాసాల నుంచి చూసుకున్నట్టయితే కనుక వీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గ్రహాలన్నీ వీరికి సానుకూలంగా ఏర్పడి అన్ని కూడా వీరికి మంచి సానుకూలమైన వాతావరణం కల్పించాయి. అదే రకంగా వీరి దగ్గర ఉన్నటువంటి గుణానికి ఏంటంటే కనుక అందరినీ ఆకట్టుకుంటూ పెట్టుబడులు లేనటువంటి వ్యాపారాలు చేసే రాశి వారు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో ముఖ్యంగా కన్యా రాశి వారే కనిపిస్తారు. వారు పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తారు. తెలివితేటలతో, మాటలతో బురిడి చేసేటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని మోసం చేయరు, వీరు తెలివితేటలు ఉపయోగిస్తారు, ప్రాసిద్ధి అనమాట. అలాంటి చేసేటువంటి కన్యా రాశి వారికి కూడా ఇబ్బందులు ఉంటుంది. ఎందుకంటే గత 7.5 సంవత్సరాల నుంచి వీరు చూసినట్టయితే కనుక శని భగవాని అశుభ దృష్టితో ఉన్నటువంటి రాశి. దాంతోపాటు కొంతమేర బాగుందిలే అనుకునేటప్పటికీ మూలికి తడిగబెట్టి మళ్ళీ వీరికి కూడా ఎన్నో రకమైన ఇబ్బందులు, ఆటంకాలు, అవలక్షణాలు, ఎన్నో రకమైనటువంటి చారిత్రకాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా స్టాచ్యూ లాగా ఉండిపోతాయి అన్నమాట వీరి దగ్గర. దాంతోపాటు కన్యా రాశి వారికి ఏంటంటే కనుక పొలిటీషియన్స్లో ఉండరు. వీళ్ళు పొలిటీషియన్కి సలహాలు ఇచ్చే దాంట్లో ఉంటారు. బిజినెస్ మ్యాన్గా ఉండరు. వీళ్ళు బిజినెస్ మ్యాన్కి సలహాలు ఇచ్చే వారిలో ఉంటారు. అలానే వీరికి ఏ పని చేద్దాం అనుకున్నా వాళ్ళకే సలహాలు ఇచ్చేవగలటువంటి వ్యక్తిత్వంలో కలటువంటి వారు ఉన్నారు అంటే కనుక కన్యా రాశి వారే ఉంటారు. దాంట్లో ఈ యొక్క డిసెంబర్ మాసం, ఈ 2025 వచ్చిన డిసెంబర్ మాసంలో వీరికి కొంతమేర అశుభ దృష్టి కూడా కనపడుతూ ఉంది. శుభ దృష్టి, అశుభ దృష్టి అంటే మిశ్రమంగా కనపడుతూ ఉంది. పోయినటువంటి నవంబర్ మాసంలో కలిసి వచ్చిన విధంగా అయితే డిసెంబర్లో కలిసి రాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఈ డిసెంబర్ మాసంలో వీరికి కొంతమేర కేతు దోషం ఒకటి బాధిస్తూ ఉంది. అలానే బుధుని యొక్క దోషం కూడా బాధిస్తుంది. దానివల్ల వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీరికి కన్యా రాశి కాబట్టి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కొంతమేర కనిపిస్తూ ఉంది. రవి భగవాన్ యొక్క అశుభ దృష్టి
డిసెంబర్ 15 తర్వాత కూడా జనవరి 15 వరకు కూడా వీరికి ఈ యొక్క శుభదృష్టి కనపడుతోంది రవిది కూడా. కాబట్టి వీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఆచి చూసి ఉండాలి. గండాలు అయితే ఖచ్చితంగా వీరికి ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనా పని చేయాలంటే విఘ్నాలు కూడా వీరికి ఉంటాయని చెప్పొచ్చు. దానితో పాటు ఎవరైనా కన్యారాశి కాబట్టి వీరికి కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషం, కలత్ర దోషాలు కూడా కనపడుతూ ఉంటాయి ఒక్కొక్కరు దాంట్లో అయితే కనుక. గోచర ప్రకారంగా గనక రవి 4వ ఇంట్లో ఉన్న గోచర ప్రకారంగా 6, 9, 12 స్థానాలు బుధుడు కానీ, రవి కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉన్నప్పటికీ కూడా వారికి పితృదోషాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు ఎక్కడైనా నది, సముద్రం, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, వాగు, అలానే ఎక్కడైనా సముద్రం ఉన్నా కూడా వీరు స్నానం ఆచరించవచ్చు. దాంట్లో దూకకూడదు. ఇంక ఇంతే జీవితం దూకకుండా అక్కడ దాకా వెళ్ళేసి ముక్కు మూసుకుని స్నానం చేయాలి ఒక 5 సార్లు. చేసినట్టయితే వీరికి కొంతమేర ఆ ఒక దోషాలు పటాపంచేదానికి ఉంది. ఏదైనా పెద్దలకు చేయాల్సిన కార్యక్రమం ఏమైనా ఉంటే కనుక ఎట్లానో 15 తారీఖు తర్వాత సంక్రాంతికి నిలబడతారు కాబట్టి ఈ సంక్రాంతి మాసంలో పెద్దలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తించుకుంటే చాలా మంచిది అవుతుంది. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారైనా సరే వీరికి గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక మార్కెటింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంతమేర బాగుంటుంది. ఇసుక, ఇనుము, ఇటుక రంగాల వారికి కూడా కొంత బాగుంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి కలిసి రావు. పెళ్లి చేసుకోవాలి మొదటిసారిగా అనుకున్నటువంటి కన్యారాశి ఎవరైతే ఉన్నారో వారు ఈ మాసం కూడా ఆగితే చాలా మంచిది. ఇంకా విదేశీ ప్రయత్నం చేయడం ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారు డిసెంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా డిసెంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి త్వరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది కూడా డిసెంబర్ మాసంలో అయితే కాదు. అది జనవరి తర్వాత 2026 సంవత్సరం జనవరి తర్వాత విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాని మొదటి స్థానంలో మొదటి మెట్టుగా అయితే ప్రయత్నం చేయొచ్చు. ఈ రకమైన ప్రయత్నాలు చేసుకుంటూ ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి కూడా ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు కాకపోయినా వారికి కుదిరినప్పుడు ఉదయం సమయంలో నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహాల మీద నవధాన్యాలు దానం చేసుకుంటూ ఆ నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్ల మినుములు అవి కూడా వాటితో పాటు వేసినట్టయితే కనుక వీరికి మంచి జరిగేదానికి అవకాశం ఉంది. శనీశ్వరుని దగ్గర ఒక చిన్న మొల, చెప్పులు మొలలు ఉంటాయి కదా, ఆ మొల ఒకటి, ఒక బెల్లము, గరికె, ఒక కాయిన్ ఏదైనా రూపాయి, 2 రూపాయల కాయిన్ ఏదైనా పెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి ఆ శని భగవాన్ యొక్క శుభదృష్టి కూడా తొలగి శుభదృష్టిగా మలుచుకునేదానికి గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంది. మరొకటి దీంతో పాటు ఏంటంటే ప్రతిరోజు ఒక 2 లవంగాలు వీరు పనుకున్న పోయే ముందు 2 లవంగాలు తిన్నట్టే కనుక వీరికి రాహు దోషం, కేతు దోషం అంటే కొంతమేర అశుభ దృష్టి అనేది తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఒక 3 లేదా 6 ఒక 2 అరటిపళ్ళు లేదా 2 బత్తాకాయలు కానీ, దానిమ్మకాయలు కానీ ఏదైనా ఒక 2 రకాల ఫ్రూట్స్ ఒక 6 దానం చేసినట్టయితే ఏ ఒక్క రోజైనా చేసినా పర్వాలేదు. ఇలా చేసినట్టయితే ఈ కన్యారాశి వారికి కూడా కొంతమేర అదృష్టం బాగానే ఉంటుంది. డిసెంబర్ మాసం 2020 సంవత్సరం అని చెప్పొచ్చు. అన్ని రాశులతో పాటు ఈ రాశి కూడా కొంత పైకి స్థానానికి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దిష్టి దోషాలన్నీ కూడా కొంత తగ్గుతాయని చెప్పొచ్చు ఈ పరిహారం చేసుకుంటే.